దెందులూరులో జరగనున్న జగనన్న సిద్ధం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుండి లక్షలాదిగా తరలిరానున్న వైఎస్ఆర్సీపీ కేడర్ కోసం ఏర్పాట్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు తలమునకలై ఉన్నారు. 2 నుండి 5 లక్షల వరకు పార్టీ కేడర్ వచ్చే అవకాశ దృష్ట్యా భారీగా పోలీసుల బలగాలను మోహరిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చే కేడర్ కూర్చోడానికి గ్యాలరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. 110 ఎకరాల విశాలమైన స్థలంలో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం, దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి, ఏలూరు పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ స్వయంగా సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి లక్షల సంఖ్యలో తరలి వచ్చే కేడర్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. బహిరంగ సభ ప్రాంతంలో కేడర్ కోసం ప్రత్యేక వసతులతో పాటు త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. భీమిలిలో జరిగిన జగనన్న సిద్ధం సభకు దీటుగా దెందులూరులో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేకంగా హెలీప్యాడ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ఎటు చూసినా సిద్ధం వాల్ పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ తోరణాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఏలూరు నుండి దెందులూరు వరకు ఇరువైపులా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలతో ఈ ప్రాంతాలన్నీ బ్లూ రంగుమయంగా మారిపోయాయి. పార్టీ కేడర్లో జగనన్న సిద్ధం బహిరంగ సభకు రావడానికి ఉత్సాహం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున రావడానికి వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా సన్నాహం. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి ఏం చెప్పండి. త్యాగం చేసిన తమ్ముల అన్నను నేనై వస్తున్నా. రాష్ట్ర ప్రజలకు తండ్రి వంటి రాజశేఖరుడు లేడను బాధలో, తండ్రులను కోల్పోయిన బిడ్డల అండదండనై వస్తున్నా. పిడుగు వంటి ఆ మరణ వార్త విని కడుపున బిడ్డను మోసే తల్లి, తట్టుకోక గుండాగిపోయిన కుటుంబాలను ఓదార్చేందుకు నీటి కాల్వలో రాజశేఖరుని మనసుంది. ఆకుపచ్చని పైరు మళ్లలో ప్రజాబంధు చిరునవ్వుంది. ఆపద్బాంధవి అంబులెన్సులు రాజశేఖరుని పిలుపుంది. తలపట్టిన గుండె గుండెలు మననే చేయుతుంది. చూడగలిగితే వాడవాడలు వెళ్ళగలిగి
పల్లె పల్లెలు పూల మూలలు గుడిసె గుడిసెలు నీలో నాలో మనందరిలో రాజశేఖరుడు ఉన్నాడంటూ లక్షల రైతుల కుటుంబాలందరికీ 33,000 కోట్ల రూపాయలు వచ్చేట్టుగా చేస్తాం. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభు. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్. పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్.